చాలా సంతోషంగా ఉందని నేను తెలియజేసుకుంటూ అందరూ. శ్రీకాకుళం జిల్లాలో పచ్చని వర్ధనం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని వామపక్ష పార్టీలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణకి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఈరోజు పాదయాత్రలకు పిలిపించాయి. ఈరోజు రేపు గవర్నమెంట్ ప్రభుత్వం హరిపురంలో పోలీసులను మోహరింపజేసి మా పాదయాత్రను అడ్డుకోవడం జరిగింది. ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గుర్తు చేసుకోమని కోరుతున్నాను. వెంటనే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతిష్టకు పోకుండా ఒక్కసారి ఆలోచించండి. మీకు కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు జరగదని తెలుసు. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం మనం చేయలేము. ఇక్కడ పరిస్థితులు సున్నితమైన సమస్యలు పరిస్థితి ఇది ముందుకు తీసుకెళ్లమని తెలుసు. కానీ శాంతి భద్రతల సమస్యను గ్రామాల్లో సృష్టించి ఏదో అలజడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే మీరు భంగపడక తప్పదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ ను తరలించాలని, వెంటనే ఆ ప్రతిపాదన ఉద్యానంలో ప్రతిపాదన విరమించుకోవాలని